టెక్నికల్ టిప్స్ ఈ రోజు మనం కరిజ్మా ZMR ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ చూసుకుందాం. ఓపెనింగ్ అనేది కామన్, ఫిట్టింగ్ చూసుకుందాం. ఈ వెహికల్ ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి చాంబర్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఓకే, బేరింగ్స్ అన్నీ కూడా ఆయిల్ చేసి పెట్టుకోండి. ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసి నాకు కరీంనగర్ నుంచి వచ్చింది. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. ఫుల్ ఇంజన్ చేసినప్పుడు ప్రతి ఒక్క పార్ట్కి ఆయిలింగ్ చేసుకోవాలి. ఓకే, ఐరన్ హ్యామర్ వాడకుండా ఇలా నైలాన్ హ్యామర్ వాడుకోండి. బేరింగ్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన కౌంటర్ షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ మనం ప్లేస్ చేసుకుందాం. ఇది వచ్చేసి కౌంటర్ షాఫ్ట్. కౌంటర్ షాఫ్ట్ అంటే ఏంటంటారంటే క్లచ్ హౌసింగ్ అయితే దేనికైతే ఏ షాఫ్ట్ అయితే కూర్చుంటుందో అది వచ్చేసి కౌంటర్ షాఫ్ట్. మెయిన్ షాఫ్ట్ వచ్చేసి మన పాకెట్ కూర్చుంటుంది కదా, అది వచ్చేసి మన మెయిన్ షాఫ్ట్. చాలా మంది ఇలా కూడా కూర్చోబెడతారు, చూస్తాను ఎలా కూర్చోబెడతారో. ఈ రెండు ఇలా కలిపి కూర్చోబెడతారు, అలా అవసరం లేదు. మన ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, ఓకే,
గేర్లు స్టక్ అవుతున్నాయి. ఎందుకు స్టక్ అయితే నేను చూసినాక చెప్తాను ఎందుకు స్టక్ అయినాయో. ఓకే, మన సెలెక్టర్ పార్టీలు ప్లేస్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి కంప్లీట్గా డౌన్లో ఉంటుంది ఈ షేప్లో వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో ఇలా ఉన్నది వచ్చేసి ఇక్కడ వస్తుంది మన కౌంటర్ షాఫ్ట్కి. ఓకే, ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ఈ మోడల్ ఉంటుంది కౌంటర్ షాఫ్ట్ అది. ఓకే, 4కి వచ్చేసి మన సెలెక్టర్ అనేది మనం ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మన న్యూట్రల్ పట్టి. ఇది యాస్టీజ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ న్యూట్రల్ పట్టి వచ్చేసి ఇక్కడ రావాలి. ప్లస్ మనం ఫోర్క్స్ ప్లేస్ చేసుకున్నాం, సెలెక్టర్ ప్లేస్ చేసుకున్నాం, కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్ అన్ని ప్లేస్ చేసుకున్నాం. ఓకే, అన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఇలా చూసుకోండి, ఇలా ఫ్రీగా తిరగాలి. ఓకే, అప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉన్నట్టు మీకు గేర్లు అన్ని. ఓకే, మీకు సెలెక్టర్లో న్యూట్రల్ పొజిషన్ అర్థం కావాలంటే ఏదైతే న్యూట్రల్ ఇండికేటర్ స్విచ్ అయితే వస్తుందో బ్యాక్ సైడ్ మన ఫ్రంట్ పాకెట్ కార్డ్ వస్తుంది న్యూట్రల్ స్విచ్. ఆ స్విచ్ తీసేయండి. తీసేస్తే ఈ సెలెక్టర్కి మనం న్యూట్రల్కి ఒక స్లిప్ వస్తుంది చూపించడానికి. ఆ స్లిప్ చూసుకోండి, ఎలా అయినా అర్థమవుతుంది. ఓకే, నా లాంగ్వేజ్ మీకు కరెక్ట్గా అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు. ఓకే, నేనైతే ట్రై చేస్తున్నాను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి మన వెహికల్ న్యూట్రల్ పొజిషన్లో ఉంది. సెలెక్టర్ ప్లేస్ చేసుకున్నాం, కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్, ఫోర్క్ సపోర్టింగ్ పిన్ అన్ని ప్లేస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బిగిన్ ప్లేస్ చేసుకున్నాం. వచ్చేసి మనం బిగిన్ ప్రతి ఒక్క ఐటమ్కి ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ చేసుకుంటే ఇంజన్ స్టార్ట్ అవ్వగానే ఆయిల్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఏ పార్ట్ అనేది రబ్ కాకుండా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క ఐటమ్కి ఆయిలింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంజన్ కూడా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే రబ్ అవ్వడానికి దానికి చాయిస్ అనేది ఉండదు. మీరు అనుకుంటారు ఇంజన్ ఏమంటే స్టార్ట్ అవుతుంది కదా, అంతసేపు ఆయిల్ లేకపోతే ఏమైద్ది అని అనుకుంటారు. కానీ మనకి ఇంజన్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది. కానీ ఒక సెకండ్కి ఇంజన్ అనేది 14,000 టైమ్స్ రొటేట్ అవుతుంది. కాబట్టి దానికి ఆయిలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే కంపల్సరీ కావాలి. కాబట్టి ఆయిలింగ్ చేసుకుని అన్ని పార్ట్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీరు ఆయిలింగ్ చేసినప్పుడు ఏదైనా బేరింగ్స్లో సౌండ్ ఉన్నా కానీ తొందరగా ఐడియా వస్తుంది. క్లీన్ చేసి మళ్ళీ ఆయిలింగ్ చేసినప్పుడు బేరింగ్ అనే సౌండ్ రాలేదంటే మీకు తర్వాత కూడా బేరింగ్ సౌండ్ రాదు. ఓకే,
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగిన్ని హ్యాండ్ ఫ్రీగా కూర్చోబెట్టుకోవాలి. మీరు హ్యామర్ తీసుకొని కానీ సుత్త తీసుకొని కానీ, సుత్త అన్న హ్యామర్ అన్న ఒకటే, అర్థం కావడం చెప్తున్నా. దీనికి బిగిన్ కొట్టినట్టయితే బిగిన్ అనేది అవుట్ అయిపోతుంది. తర్వాత మీ ఇంజిన్ అనేది లైఫ్ తక్కువ వస్తుంది. మీరు అనుకుంటారు ఏం కదలేదని, ఒక పాయింట్ తేడా వచ్చినా కానీ ఆ బోర్లో ఒక సైడ్ లైనింగ్స్ పడతాయి అన్నమాట, లైఫ్ అయిపోయింది. ఓకే, ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి లోపల ఏ పార్ట్స్ రావు. ఓకే, ఇంకొక చాంబర్ కూడా నేను ఆయిలింగ్ చేస్తాను. ఇక్కడ నిడిల్ బేరింగ్స్ ఉన్నాయి చూసారు కదా, నిడిల్ బేరింగ్స్ కూడా మంచిగా క్లీన్ చేసి చెక్ చేసుకోండి. ఇవి క్లీన్ చేసేసరికి బేరింగ్స్ స్టక్ అయినాయి చూడండి. ఇంకా ఆయిలింగ్ చేసినప్పుడు ఈ సౌండ్ అనేది రాకూడదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మాత్రం ఆయిలింగ్ చేసుకోండి. మీకు వచ్చేసి టైం కన్జెషన్ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది, కానీ మీ వెహికల్ లైఫ్ అనేది పెరిగిద్ది. యాక్చువల్గా ఇంజన్ వచ్చేసి నాకు కంప్లీట్ వెహికల్తో రాలేదు, చెప్పాను కదా ఇది వచ్చి కరీంనగర్ నుంచి వచ్చిందని. ఓన్లీ ఇంజన్ మాత్రమే పార్సల్ చేస్తారు. ఇది ఇప్పుడు ఇంజన్ చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా అయిందో కాలేదో నాకు తెలియాలి అంటే కంప్రెసర్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఫ్రెండ్స్ ఒరిజినల్ గ్యాస్కెట్స్ దొరికితే మీ ఫేసింగ్ అనేది డ్యామేజ్ లేకపోతే మీరు అనాబాండ్ యూజ్ చేయకూడదు. గమ్ అసలు ఇలాంటి గమ్ యూజ్ చేయొద్దు, జస్ట్ ప్యాకింగ్ ప్లేస్ చేసుకోవాలి. నాకు ఈ వెహికల్కి వచ్చేసి ఒరిజినల్ ప్యాకింగ్ ఇటు దొరకలేదు, డూప్లికేట్ దొరికింది. కొద్దిగా ఫేసింగ్ కూడా లైట్ డ్యామేజ్ లాగా అనిపిస్తుంది నాకు డౌట్గా, కాబట్టి నేను దీనికి గమ్ ప్లేస్ చేసుకుంటాను. ఓకే, నేను వచ్చేసి ఇప్పుడు చాంబర్స్ ఈ ఫేసింగ్ కంప్లీట్గా క్లీన్ చేసుకొని దీనికి గమ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ ఒరిజినల్ కాదు కాబట్టి నేను గమ్ ప్లేస్ చేసుకున్నాను. ఈ గమ్ వచ్చేసి అనాబాండ్. ఓకే, ఒరిజినల్ ప్యాకింగ్ కి ఫేసింగ్ మంచిగా ఉండి ఒరిజినల్ ప్యాకింగ్ అయితే మీకు ఎలాంటి గమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఓకే, నేను కంప్లీట్ గా అన్నిటికీ ఆయిలింగ్ చేసుకున్నాను. బేరింగ్స్ అన్ని సైలెంట్ గా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మనం ఇప్పుడు 2 చాంబర్స్ అసెంబ్లీ చేసుకుందాం.
ఫ్రెండ్స్, నా ఇంజన్ పెయింట్స్ ఇరిగిపోయింది, అందు గురించి ఈ ఇంజన్ ఇలా చేయాల్సి వస్తుంది. ప్లస్ దాన్ని ఒకదాన్ని స్టూల్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, రెండు చాంబర్స్ కూర్చోబెట్టేటప్పుడు మనం గేర్ సెలెక్టర్ కాడ ఈ పుష్ టెన్షన్ పట్టి ఉంటుంది కదా, ఈ పట్టి ఇలా చేసుకుంటే చాంబర్ అనేది ఈజీగా కూర్చుంటుంది. ఓకే, ఇప్పుడు చూసారు కదా నేను ఎంత ఫ్రీగా ఉన్నాయి, సైలెంట్గా. మనం చాంబర్ని రిటర్న్ చేసుకుందాం. ఓకే, అన్ని బోల్ట్స్ ప్లేస్ చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఏ ఇంజన్ అయినా సరే లోపల మాత్రం కంప్లీట్గా క్లీన్ చేయండి, బయట క్లీన్ చేయకున్నా కానీ మనకి. ఎందుకంటే మెయిన్ ఇంకో విషయం ఏంటంటే, ఈ చాంబరు మ్యాగ్నెట్ ఓపెన్ చేయరాక ఎవరైతే నాకు ఇంజన్ పంపించారో తన దగ్గర డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది వచ్చేసి నేను వెల్డింగ్ చేయించి ఫేసింగ్ చేయించాను, మళ్ళీ కటింగ్ కూడా చేయించాను. ఓకే, ఇంజన్ బోల్ట్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ఒకసారి. ఈ బోల్ట్స్ అన్ని కూడా క్రిస్ క్రాస్ పద్ధతిలో చేసుకోవాలి. క్రిస్ క్రాస్ పద్ధతి అంటే ఆపోజిట్ లో చేసుకోవాలి. ప్రతి ఒక్క బోల్ట్ క్రిస్టాల్ బదులుగా చేసుకోవాలి, మెయిన్ చాంబర్ మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. అన్ని ఫస్ట్ మీడియం టైట్ చేసుకోండి, హ్యాండ్ టైట్. తర్వాత మీ దగ్గర టార్క్ రెంచ్ ఉన్నట్టయితే టార్క్ రెంచ్ యూజ్ చేసుకోండి, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి టైట్ చేసుకోండి. ఓకే, అన్ని బోల్ట్స్ హ్యాండ్ టైట్ చేసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన రెండు చాంబర్స్ ప్లేస్ అయిపోయాయి. నేను బోల్ట్స్ అని టైట్ చేసుకున్నాను. మనకు వచ్చేసి పిస్టన్ రింగ్ లో టాప్ 1 రింగ్ వచ్చేసి ఎగ్జాస్ట్ సైడ్ ఉండాలి, టాప్ 2 రింగ్ వచ్చేసి ఇన్లెట్ సైడ్ ఉండాలి. ఆయిల్ రింగ్స్ వచ్చేసి ఒకటి ఈ సైడ్ పెట్టుకున్నాను నేను, ఒకటి ఈ సైడ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి పెడతారు, కొంతమంది లేదంటే ఇక్కడ ఒకటి పెడతారు ఆయిల్ రింగ్స్. ఈ పైన టాప్ 1 టాప్ 2 ఇలా పెడతారు సైడ్కి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి నా స్టైల్. ఓకే, దీనివల్ల ప్రాబ్లమ్స్ రావా అని మీకు డౌట్ అనేది రేజ్ కావచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఇది ఓకే, ఇది వచ్చేసి ఇన్లెట్ సైడ్ వస్తుంది, ఒకటి ఎగ్జాస్ట్ సైడ్ వస్తుంది. ఓకే.
మనం పిస్టన్ ప్లేస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం పిస్టన్ ప్లేస్ చేసేసుకున్నాం. హెడ్ మళ్ళీ ప్లేస్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకోండి. ఇన్లెట్ సైడ్ వచ్చేసి టాప్ 2 ఉండాలి, ఎగ్జాస్ట్ సైడ్ వచ్చేసి టాప్ 1 ఉండాలి. ఆయిల్ రింగ్స్ మీకు నచ్చిన దగ్గర ప్లేస్ చేసుకోండి. ఓకే, నేను ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లాక్ ప్లేస్ చేసుకుంటాను. లాక్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఇది కవర్ చేసుకోండి. లోపల మళ్ళీ లాక్ పడ్డట్టయితే అది మీకు తీయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని ఏం డస్ట్ లేని చూసి పెట్టుకోండి. ఓకే, ఓకే లాక్ ప్లేస్ చేసుకొని నీట్గా చూసుకోండి కటింగ్ అనేది ఎక్కడ ఉంది ఏంది. లేదంటే కనుక మళ్ళీ లాక్ మీకు ప్రాబ్లం అవుతుంది. లాక్ ఓకే, రన్నింగ్ లో కొన్ని వెహికల్స్ కి లాక్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఓకే, లాక్ ప్లేస్ చేసి దాని సిట్టింగ్ లో కరెక్ట్ గా కూర్చుందో లేదో ఒకసారి రొటేట్ కూర్చోవేసి చూసుకోండి. ఓకే, తర్వాత పిస్టన్ రింగ్స్ కి ఆయిల్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సేమ్ యాస్టీస్ అలాగే ఈ బోర్లో కూడా ఆయిల్ అనేది కంప్లీట్ గా చేసుకోండి. ఇది వచ్చేసి కొత్త బోరు. ఓకే, ఈ బోర్ కాస్ట్ వచ్చేసి 3500 ఉంది దీని ఎంఆర్పి. డిపెండ్స్ ఆన్ మీ షాప్ లో మీ డిస్కౌంట్ ని బట్టి వస్తుంది మీకు ప్రైస్ అనేది. యాక్చువల్గా ZMR కి స్టాక్ అనేది తక్కువ ప్లస్ రొటేషన్ తక్కువ కాబట్టి వాళ్ళు ఎంఆర్పి తీసుకుంటున్నారు. ఓకే, ఆయిల్ అనేది ప్లేస్ చేసుకోండి ఇలా. ఓకే, కంప్లీట్ గా ఆయిల్ అప్లై చేసుకోండి. కింద ఇలా ఫేసింగ్ లో కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, రింగ్స్ ప్లేస్ చేసుకున్నప్పుడు జాగ్రత్త అప్లై చేసుకోండి. ఓకే, డాల్ఫిన్ బుష్లు కూడా మర్చిపోవద్దు. కంపల్సరీ డాల్ఫిన్ బుషెస్ కూడా వేసుకోండి. 2 పిన్స్ వస్తాయి. రింగ్స్ ప్లేస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ప్లేస్ చేసుకోండి. జాగ్రత్తగా రింగ్స్ అనే డ్యామేజ్ కాకుండా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, మన పిస్టన్ అనేది టాప్ లో ఉంది. ఓకే, దీనిపైన మనం వచ్చేసి మన హెడ్ ప్లేస్ చేసుకుందాం. యాక్చువల్గా నేను వచ్చేసి హెడ్ చేయించుకొచ్చాను రేట్ మిషన్ కాడ. అది వచ్చేసి లైట్గా లీకేజ్ వస్తుంది చేయించినా కానీ. అంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఓనర్ చూడకుండా ఎవరైనా పిల్లలు చేశారేమో తెలియదు మనకు కూడా, మనం లేము కాబట్టి. అదొకటి మళ్ళీ నేను రీకరెక్ట్ చేయించుకొని హెడ్ ప్లేస్ చేస్తాను. అప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా పార్ట్ బై పార్ట్. ఓకే, మనం ఇప్పుడు హెడ్ ప్లేస్ చేసుకుందాం. హెడ్ ప్లేస్ చేసుకునే ముందు సిలిండర్ బ్లాక్ బోర్కి అయితే ఫేసింగ్ లో ఆయిల్ అప్లై చేయండి.
ఓకే. ఏ వెహికల్ కైనా సరే హెడ్ గ్యాస్కెట్ కి మాత్రము అనాబాండ్స్ అలాంటివి మాత్రం ఏది యూజ్ చేయొద్దు. ఏది ఉన్నా ఆయిల్ మాత్రం అప్లై చేసుకుంటే ఏం లీకేజ్ లేకుండా అది కంప్లీట్ ప్రెస్ అయిపోతుంది నీట్ గా. ఓకే, జస్ట్ ఆయిల్ కొత్తది యూజ్ చేయండి, జస్ట్ ఇంజిన్ ఆయిల్. ఓకే, ఇలా అప్లై చేసుకోండి. హెడ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు హెడ్ ఆల్సో చెక్ చేసుకోండి ఒకసారి కంప్లీట్ గా నీట్ గా ఉన్నాయా లేదా. పెట్రోల్ పోసి ఇక్కడ దీంట్లోంచి కానీ ఇన్లెట్ లోంచి ఎగ్జాస్ట్ లోంచి పెట్రోల్ పోసి చెక్ చేసుకోండి వాల్స్ అనేవి క్లియర్ గా ఉన్నాయా లేదా. చెక్ చేసుకున్న తర్వాత ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, డాల్ఫిన్లు నేను పెట్టాను ఇక్కడ చూడండి. డాల్ఫిన్ కూడా పెట్టేసుకోవాలి. ఏ ఐటమ్ అయినా సరే నీట్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన క్యామ్ షాఫ్ట్ పెట్టుకుందాం. క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్ కూడా ఆయిలింగ్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ చైన్. టైమింగ్ చైన్ పంపించారు కానీ దీంతో కాదో తెలియదు ఎగ్జాక్ట్ గా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఇంత చూసారు, ఇప్పుడు హెడ్ పెట్టాను, నేను ప్యాడ్స్ పెట్టాలి. ఆ డౌట్ ఇప్పుడు దాకా ఎవరికైనా వచ్చిందా, రాలేదా? అది మీరు ఒకసారి గెస్ చేసుకోండి. అంత షార్ప్ గా ఉండాలి వెహికల్ చేసేటప్పుడు. నేను జస్ట్ ఇప్పుడు పెట్టిన కారణం ఏంటంటే, టైమింగ్ చైన్ ఒకటి నా దగ్గర ఉన్నది డౌట్ గా ఉంటే చెక్ చేద్దామని హెడ్ పెట్టాను. ఓకేనా, ప్యాడ్స్ పెట్టేసుకుందాం, అయిపోయింది. మళ్ళీ హెడ్ క్లోజ్ చేయొచ్చు మనం.
ఓకే, డైమెన్షన్ మనం ప్లేస్ చేసుకున్నాం. ఇంకొక ప్యాడ్ వచ్చి డైరెక్ట్ హెడ్ నుంచి ప్లేస్ చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. ఓకే, అంటే చూసేవాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారో ఒకసారి చెక్ చేద్దామని. అందరు కాదు, కొంతమంది వాళ్ళకి నాలెడ్జ్ అంటే కొద్దిగా గెయిన్ అవుతుందని చెప్పి నేను ఇలా చేశాను. ఓకే, మనం ఇప్పుడు టైమింగ్ సేమ్ ప్లే చేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం వాల్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు వాల్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది 9 పెట్టుకోండి, 10 పెట్టుకోండి. ZMR కి బండి హీటింగ్ ప్రాబ్లం కూడా ఉండదు, నాయిస్ కూడా ఉండదు. ఓకేనా? లాస్ట్ టైం ఈ వెహికల్ కి టైమింగ్ చైన్ ప్రాబ్లం వల్ల సౌండ్ వస్తే రాకరామ్స్ మొత్తం టైట్ పెట్టారు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్లే తీసేద్దాం. దీనికి యాక్చువల్గా ఫిల్లర్ గేజ్ కూడా దొరుకుతుంది. దీనికి ఫిల్లర్ గేజ్ యూజ్ చేసుకుంటే ఎగ్జాస్ట్ ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జాస్ట్ వాల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి, బాగా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లూజ్ పెట్టుకుంటే మీ వెహికల్ హీటింగ్ ఇష్యూస్ అనేది రావు, చాలా తక్కువ అవుతుంది హీటింగ్ ఇష్యూస్. ఓకే, ఈ ఫిల్లర్ గేజ్ ఉంటుంది, నా దగ్గర ఫిల్లర్ గేజెస్ డ్యామేజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, వాల్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనది ఈ 2 క్యాప్స్ క్లోజ్ చేయను. ఇప్పుడు కస్టమర్కి అంతే పంపిస్తాను ఇంజన్. ఎందుకంటే ఇంజన్ ఫిక్స్ చేసినాక ఫస్ట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్క కస్టమర్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుందా లేదా, క్యాప్స్ నుంచి ఆయిల్ రావాలి. జస్ట్ బండి ఆన్ చేసి పెడితే ఆయిల్ రావాలి పైకి. ఓకే, అలా వస్తే బాగుంటుంది. ఆ 2 క్యాప్స్ మాత్రం నేను పెట్టాను. ఓకేనా? హెడ్ బోల్ట్లు టైట్ అయిపోయినాయి. టైట్ చేస్తాను మీకు చూపించలేదు, జస్ట్ టైట్ చేసేస్తాను డైరెక్ట్గా. ఓకే, బాండ్ పెట్టుకున్నా, బాండ్ మొత్తం లాస్ట్లో తీసేసుకుందాం మనం. ఫ్రెండ్స్, మనం స్టెప్ బై స్టెప్ మనం క్లోజ్ చేసుకుందాం ఒక్కొక్క పాట. ఇప్పుడు టైమింగ్ క్యామ్ షాఫ్ట్ పైన టైమింగ్ గేర్ కవర్ క్లోజ్ చేసుకుందాం మనం. దీనికి కూడా గమ్ పెట్టి సీల్ చేసుకుందాం, ఎందుకంటే ఇదంతా నార్మల్ ఆర్డినరీ ప్యాకింగ్ కిట్ ఇచ్చారు. ఇది మంచిగా క్లీన్ చేసుకోండి లీకేజ్ లేకుండా.
కంప్లీట్గా క్లీన్ చేసుకొని మంచిగా బాండ్ సీల్ అప్లై చేసుకోండి. ఓకే, కంప్లీట్గా ఫిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన టైమింగ్ చైన్ కవర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం టెన్షనల్ ప్లేస్ చేసుకుందాం. టెన్షన్ ప్లేస్ చేసుకొని టెన్షన్ రిలీజ్ చేసేస్తే టైమింగ్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది. ఏ వర్క్ అయినా సరే స్టెప్ బై స్టెప్ చేసుకోండి, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. నేను టెన్షన్ ప్లేస్ చేస్తున్నాను. టెన్షన్ మనం ప్లేస్ చేసుకున్నాం. ఓకే, టెన్షన్ కూడా రిలీజ్ చేసేసాం మనం. ఇప్పుడు టెన్షన్ రిలీజ్ బోల్ట్ కూడా దానిపైన లాక్ నట్ కూడా పెట్టేసుకుందాం. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మ్యాగ్నెట్. కింద మీ ఫేసింగ్ డ్యామేజ్ కాకుండా ప్లేస్ చేసుకోవాలి. ఏ ఐటమ్ ప్లేస్ చేసుకున్నా సరే కానీ. నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మ్యాగ్నెట్ ప్లేస్ చేసుకొని
స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్. యాక్చువల్గా ఈ మ్యాగ్నెట్ ఓపెన్ చేయడం రాక దీన్ని డ్యామేజ్ చేస్తారు, థ్రెడ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి కొద్దిగా సీల్ పెట్టుకొని ఒకటేసారి లాక్ చేస్తుంది దీన్ని. ఓకే, వచ్చేసి మనం మ్యాగ్నెట్ బోల్ట్ మనం టైట్ చేద్దాం. మ్యాగ్నెట్ రొటేట్ కాకుండా మనం మ్యాగ్నెట్ హోల్డర్ యూజ్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ బోల్ట్ ఎప్పుడైనా సరే చాలా టైట్గా చేసుకోండి, ఎందుకంటే మ్యాగ్నెట్ మీద చాలా లోడ్ పడుతుంది కాబట్టి లూజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాగ్నెట్ ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క సర్ఫేస్ మనం క్లీన్ చేద్దాం. మ్యాగ్నెట్ ఎక్కడైతే ప్లేస్ అవుతుందో దాని యొక్క సర్ఫేస్ మనం క్లీన్ చేద్దాం. ఇప్పుడు మ్యాగ్నెట్ కూడా క్లీన్ చేసేద్దాం. మ్యాగ్నెట్ ఒక సర్ఫేస్కి మనం బాండ్ అప్లై చేసుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ పీస్ ఇరిగిపోయింది, ఇక్కడ పీస్ వెల్లింగ్ చేయించాను, ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ డ్యామేజ్ కూడా చేయించాను. ఓకే, ఇది బాండ్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఇది డౌట్తో అప్లై చేస్తున్నాను. మళ్ళీ ప్రాబ్లం అయితే కస్టమర్కి ప్రాబ్లం అవుతుందని నా ఫీలింగ్.
కంప్లీట్గా బాండ్ అప్లై చేసుకొని మనం నీట్గా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కంప్లీట్గా బాండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాగ్నెట్ ప్యాకింగ్ అనేది మనం ప్లేస్ చేసుకున్నాం. మళ్ళీ ప్యాకింగ్కి ఇంకో సైడ్ కూడా మనం బాండ్ అప్లై చేసుకుందాం. యాక్చువల్గా వితౌట్ ఎనీ డ్యామేజ్ ఒరిజినల్ ప్యాకింగ్ అయితే అసలు బాండ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ప్యాకింగ్స్కి. యాక్చువల్గా అదే ఒక బాండ్ టైప్లో ప్రెస్ అయ్యి మనకు ఆయిల్ లీకేజ్ అనేది లేకుండా చేస్తుంది అనమాట ప్యాకింగ్ అనేది. అది దాని జాబ్ రోల్ వచ్చేసి ప్యాకింగ్ది. ఓకే, మ్యాగ్నెట్ కొన్ని క్లీన్ చేస్తాను, ప్యాకింగ్ కూడా ఈజీ క్లీన్ చేస్తాను నీట్గా. ఎల్హెచ్ కవర్ అంటే మ్యాగ్నెట్ కవర్కి కూడా నేను బాండ్ అనేది అప్లై చేశాను ఇక్కడ కంప్లీట్గా. ఇప్పుడు మనం ప్లేస్ చేసేసుకుందాం మన మ్యాగ్నెట్ వచ్చేసి. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ డాల్పిన్స్ లేవు, లాస్ట్ టైమే తీసేసారు. ఇది మనం తీయడం కాదు. ఓకే, నా దగ్గర నుంచి చూసి పెడతాను. ఓకే, నా దగ్గర అయితే ఒకటి దొరికింది, ఒక డాల్పిన్ పెట్టాను. దీనికి ఏ ఐటమ్ అయినా తీసినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొన్ని వెహికల్స్కి అయితే అసలు దొరకదు, అప్పుడు పరిస్థితి ఏంటిది ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే టెక్నీషియన్ కానీ కస్టమర్ కానీ. ఓకే, మనం మ్యాగ్నెట్ బోల్ట్స్ అనేవి వేసుకుందాం ఇప్పుడు. ఓకే, మ్యాగ్నెట్ బోల్ట్స్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మనకి చూసారు ఎంత క్లీన్ చేసినా దీంట్లో మెటీరియల్ అనేది పోవట్లేదు. కారణం ఏంటంటే లాస్ట్ టైం చేసిన వాళ్ళ పొరపాటు వల్ల టైమింగ్ ప్యాడ్స్ కానీ టైమింగ్ చైన్ రాకర్స్ అన్నీ. ఓకే, ఫ్రెండ్స్ ఈ కొన్ని టైట్ చేసేటప్పుడు చూపించట్లేదు అని అనుకోకండి. టైటింగ్ కూడా ఎందుకు, జస్ట్ పెట్టేటప్పుడు చూసాను కదా అట్లా పెట్టేసి జస్ట్ బోల్ట్ పెట్టుకోవడమే. ఓకే, ఇక్కడ లాక్ పట్టి వస్తుంది వైర్ది ఓపెన్ కాకుండా, ఇక్కడ అది కూడా పెట్టేసుకోండి. మ్యాగ్నెట్ బోల్ట్స్ అన్నీ కూడా కవర్ అయ్యి టైట్ చేసుకుందాం.
అన్నీ కూడా ప్రాపర్గా టైట్ చేసుకున్నాం మనం. ఓకే, మ్యాగ్నెట్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ కవర్. ఫ్రెండ్స్ ఆయిల్ పంప్ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లచ్ సైడ్ ఇప్పుడు మనం క్లచ్ సైడ్ వచ్చాము. ఆయిల్ పంప్ కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ రాకపోతే తర్వాత ఇంజన్ సీజ్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా హెడ్ పైన క్యాప్స్ పెట్టలేదు నేను, ఆ క్యాప్స్ కూడా అందుకే ఆయిల్ సర్క్యులేషన్ చూసుకున్నాక పెట్టుకోవాలి. మరి ఆయిల్ సర్క్యులేషన్ లేకపోతే ఇమీడియట్గా ఆయిల్ పంప్ ఓపెన్ చేసేసి ఆయిల్ పంప్ హోల్స్ ఉన్నాయి కదా అది ఓపెన్ చేయకుండా ఫస్ట్ పెట్రోల్ పోసుకుంటే ఎయిర్ కొట్టాలి. ఎయిర్ కొడితే ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయినాక ఒకసారి కంప్లీట్ ఇంజన్ క్లీన్ చేసుకోవాలి. అంటే ఇంజన్ అంటే వేరే మామూలు లూజ్ ఆయిల్ పెట్రోల్ కొద్దిగా లేదా డీజిల్ అలా మిక్స్ చేసుకొని అంత క్లీన్ అయినాక మళ్ళీ ఫ్రెష్గా ఎక్కించుకోవాలి. ఓకే, ఆయిల్ పంప్ ఫిట్ చేసుకున్నాము. ఆయిల్ పంప్లో వచ్చేసి ఈ షాఫ్ట్ వస్తుంది. దీనికి ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఒక ప్లేస్ చేసుకున్న తర్వాత ఆయిల్ గేర్ వస్తుంది. పంప్ గేర్ ఆయిల్ పంప్ రొటేట్ చేయడానికి. ఇది వచ్చేసి ఈ కటింగ్ అనేది లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్లాట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇలా తిరిగింది. దీనిపైన వచ్చేసి ఈ క్యాప్ వస్తుంది. ఓకే, బిగిన్కి వచ్చేసి బిగిన్ అంటే లోకల్ లాంగ్వేజ్లో బిగిన్ అంటారు. యాక్చువల్గా దీనికి వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ అంటారు. ఓకే, ఈ చాబీ పెట్టుకుందాం మనం లాక్ లాంటిది. దీన్ని రొటేట్ చేసుకున్నాం కొద్దిగా. బిగిన్ రొటేట్ చేయాలంటే
బిగిన్ గేర్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పంప్ గేర్ ప్లేస్ చేసుకున్నాం. సారీ చెప్పడం మర్చిపోయినా, ఆయిల్ పంపులో కొద్దిగా ఆయిల్ వేద్దాం మనం. ఎందుకంటే ఆయిల్ పంప్ రబ్ కావద్దంటే మనం ఆయిల్ వేసి పెట్టుకుంటే ఆయిల్ పంప్ అనేది రబ్ కాకుండా ఉంటుంది. ఓకే, కాబట్టి మంచిగా ఆయిలింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఏది ఫిక్స్ చేసుకుని వస్తుంది. ఓకే, మన ఆయిల్ పంప్ క్యాప్ ప్లేస్ చేసుకున్నాం. దానిపైన 2 స్క్రూస్ వస్తాయి 8 నెంబర్. రెండు టైట్ చేద్దాం కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి మన సెలెక్టర్ పట్టీ మనం ప్లేస్ చేద్దాం. సెలెక్టర్ పట్టీ బోల్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. హాఫ్ థ్రెడ్డింగ్ ఉంటుంది, హాఫ్ వితౌట్ థ్రెడ్డింగ్ ఉంటుంది. సెలెక్టర్ బోల్ట్ టైట్ చేసుకుందాం మనం ఇప్పుడు. మనం ఒకసారి గేర్స్ చెక్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. వచ్చేసి ఫస్ట్ గేర్. ఓకే, సెకండ్ గేర్, third gear, fourth gear, fifth gear, fifth gear. ఓకే, మళ్ళీ దీన్ని న్యూట్రల్ పొజిషన్కి వెళ్దాం మనం. ఓకే, ఇది వచ్చేసి న్యూట్రల్ పొజిషన్. ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి గేర్స్. చాలా సింపుల్, కానీ ఒక్కోసారి ఇరిటేట్ చేస్తాయి. కాబట్టి మనం పేషెన్స్తో కొద్దిగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఫ్రెండ్స్, ఆయిల్ పంప్ ఫిక్స్ చేసుకున్నాం. బిగినింగ్ ఆయిల్ పంప్ రొటేటింగ్ గేర్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి ఈ బుష్ ఉంది కదా, క్లచ్ బెల్ కూర్చోడానికి, దీన్ని కూడా ఆయిల్ వేసి దీన్ని ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన క్లచ్ బెల్ ప్లేస్ చేసుకుందాం. ఓకే, క్లచ్ బెల్ ప్లేస్ చేసుకున్నాం కదా మనం. నెక్స్ట్ వచ్చేసి
దీనిపైన ఈ వాచర్ వస్తుంది, ఈ వాచర్ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన క్లచ్ సెంటర్ వస్తుంది, క్లచ్ ప్రెషర్ వస్తుంది, చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లచ్ ప్రెషర్, స్టీల్ ప్లేట్స్, క్లచ్ సెంటర్. ఓకే, క్లచ్ ప్లేట్స్లో ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇది వచ్చేసి ఈ ప్లేట్ ఇక్కడ వస్తుంది ఫ్రంట్, ఈ ప్లేట్ వచ్చేసి డిఫరెన్స్ చూడండి. ఈ ప్లేట్ వచ్చేసి లాస్ట్లో వస్తుంది, లాస్ట్లో అంటే ఇక్కడ వస్తుంది, క్లచ్ ప్రెషర్కి వస్తుంది ఆ ప్లేట్. ఓకే, మనం ఫ్రెండ్స్ ఈ రింగ్స్ ప్లేస్ చేసుకున్నాం మనం ఇక్కడ. ఓకే, ఫస్ట్ వచ్చేసి పల్సర్ది వస్తుంది, థిక్నెస్ తక్కువ ఉంది, తర్వాత మందది వస్తుంది. ఓకే, తర్వాత ఈ రింగ్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ రింగ్ వస్తుంది. త్రీ రింగ్స్ ఒకలాగా ఉంటాయి, 2 రింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రింగ్ ఇలా, మళ్ళీ తర్వాత స్టీల్ ప్లేట్, మళ్ళీ ఒక రింగు, స్టీల్ ప్లేట్, మళ్ళీ ఒక రింగ్, స్టీల్ ప్లేట్. ఓకే, మళ్ళీ ఈ ప్లేట్. ఈ స్టీల్ ప్లేట్ ఎందుకు మిగిలిందని అడగారండి, ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను. ప్లేట్ యాక్చువల్గా ఇక్కడ వస్తుంది, ఫస్ట్ నుంచి చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ అది పెట్టిన తర్వాత స్టీల్ ప్లేట్, తర్వాత ఈ నార్మల్ ప్లేట్, మళ్ళీ స్టీల్ ప్లేట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను క్లచ్ ప్లేట్స్ మొత్తం ఆయిల్లో ముంచి తీసాను, ఎందుకంటే ఆయిల్ రావడానికి సర్క్యులేషన్ లేట్ అవుతుంది కాబట్టి ప్లేట్స్ బర్న్ అనేది కాకుండా ఉంటాయి. ఇలా చేస్తే లైఫ్ ఎక్కువ వస్తాయి క్లచ్ ప్లేట్స్. ఓకే, నెక్స్ట్ ఇది తొందరగా మ్యాచ్ కావాలంటే ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్, ఈ హోల్ మార్కింగ్ సెట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఉంది మార్కింగ్, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈజీ సెట్ అయిపోతుంది. ఓకే, ప్లేట్స్ ఫిక్స్ అయినాయి. ఇప్పుడు మనము వాచర్ ప్లేస్ చేసుకుందాం. వాచర్ ప్లేస్ చేసుకుని నట్ లాక్ చేసుకుందాం. ఓకే, ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా టూల్స్ ఉంటుంది, స్పెషల్ టూల్స్. లాస్ట్ టైం ఎవరో కొట్టి తీయడం వల్ల ఇప్పుడు టూల్ అనేది పెట్టరాదు, నేను ఖచ్చితంగా హ్యామర్ యూజ్ చేయాల్సిందే. ఓకే, యాక్చువల్గా స్పెషల్ టూల్స్ యూజ్ చేసుకోవాలి, కానీ మీరైతే ఇది వేరే వాళ్ళు కొట్టి తీయడం వల్ల నేను కూడా కొట్టి తీయాల్సి వస్తుంది, కొట్టి టైట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ మనం బోల్ట్ టైట్ చేసుకున్నాం. మన 4 స్ప్రింగ్స్ వస్తాయి, 4 స్ప్రింగ్స్ వేసి ఈ బోల్ట్స్ మొత్తం క్రిస్ క్రాస్ పద్ధతిలో టైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ ప్లేట్స్ అనేవి ఈక్వల్గా రబ్ అవుతాయి.
4 టైట్ చేసుకుని ఈక్వల్గా టైట్ చేయండి. ఫ్రెండ్స్, ఇందాక గేర్ షిఫ్టర్ పెట్టేటప్పుడు చూపించడం మర్చిపోయాను, సారీ. గేర్ షిఫ్టర్ ఈ క్లచ్ లేయడానికి గేర్ షిఫ్టర్ పెట్టేసుకోండి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన సెంటర్ ఫీజ్ పెట్టుకుందాం. దీన్ని వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అంటారు, సెంటర్ ఫీజ్ అంటారు. ఎవరికి నచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు పిలుస్తారు. ఓకే, దీంట్లో వచ్చేసి వాచర్ వస్తుంది, మందంగా ఉంటుంది వాచర్. ఇది స్పెషల్ టూల్. దీనికి వచ్చేసి జీపీటీ హోల్డర్ వాడుకోవచ్చు మనం. ఏ స్క్రూస్ అయినా ఏ నట్స్ అయినా సరే చాలా ఉన్నప్పుడు అవన్నీ క్రిస్ క్రాస్ పద్ధతిలో టైట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి.
నెక్స్ట్ మనము మన క్లచ్ కవర్ ప్లేస్ చేసుకోవాలి. క్లచ్ కవర్ ప్లేస్ చేసుకోవాలంటే నీట్గా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన క్లచ్ కవర్ తీసుకొని ప్లేస్ చేద్దాం మనం. ఈ గ్యాప్స్లో ఎలాంటి క్లోజెస్ ఉండొద్దు, డస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఆయిల్ సర్క్యులేషన్ వెళ్తుంది మన ఆయిల్ రేడియేటర్కి. కాబట్టి కంప్లీట్గా అంతా క్లీన్ ఉంచండి. అన్అబౌండ్ పెట్టడం కానీ ఏదైనా చేస్తే ఇది జాగ్రత్తగా చేయండి. అవును కుమారక్క పేరు మీద అసలు వేరేదా అని మాకు డౌట్ పేరు ఉంది. ఫ్రెండ్స్, ప్యాకింగ్ ప్లేస్ చేసుకున్నాను. లైట్గా సీల్ అనేది అప్లై చేశాను నేను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన క్లచ్ కవర్ క్లోజ్ చేద్దాం మనం. ఓకే, ఓకే, క్లచ్ కవర్ బోల్ట్స్ కంప్లీట్గా వేసేసాను మనం. కంప్లీట్గా అన్ని బోల్ట్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ రెండు బోల్ట్స్ మళ్ళీ ఓపెన్ అయితే, ఎందుకంటే క్లచ్ కేబుల్ పట్టీ వస్తుంది కదా, ఆ పట్టీకి ఉంటే ఆ రెండు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇంజన్ ఫిట్టింగ్లో
క్లచ్ కోర్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లచ్ చెక్ చేసుకున్నాం, అది మనకు వర్క్ చేస్తుందా లేదా అన్నది. ఓకే, క్లచ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇంజన్ కంప్లీట్గా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. కంప్లీట్గా ఫిట్టింగ్ అయిపోయింది. హెడ్ పైన క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ మాత్రం ఆయిల్ చెక్ చేసిన తర్వాత పెట్టుకుందాం. చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. ఓకే, ఇప్పుడు ఇంజన్ మనం క్రాంక్ చేసి కంప్రెషర్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. కంప్రెషర్ ఓకే ఉంటే మనకి ఇంజన్ మొత్తం కంప్లీట్గా అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మనము కంప్రెషర్ టెస్ట్ చేద్దాం. ఓకే, నా దగ్గర బ్యాటరీస్ లేవు, డైరెక్ట్ వేరే వెహికల్ పెట్టి చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, కస్టమర్ దగ్గర నుంచి కూడా నేను వీడియో తీసుకుంటాను, తన సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో, తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.